హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు బూందీ లడ్డు స్వీట్‌ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మీలో ఎంతమందికి బూందీ లడ్డు ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బూందీ కోసము 1 కేజీ శనగపిండిని తీసుకుంటున్నాము. ఈ శనగపిండిలో పావు కేజీ కంటే కొంచెం తక్కువ మైదా పిండి వేసుకున్నాము. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే బియ్యం పిండిని వేసుకోవచ్చు. దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిలోకి కలిసే విధంగా. తర్వాత కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి అనేది జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పిండిని ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాము. బూందీ కోసము హోల్స్ ఉన్న గరిటెను తీసుకోవాలి. ఇది పాతకాలం నాటి గరిటె నేను చూపించేది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి పిండిని తీసుకుని గరిటెలో వేసుకొని పిండిని గిన్నెతోనే ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుకుంటుంటే మనకి కిందకి బూందీ పడుతుంది. బూందీ పడగానే మనం తిప్పుకుంటూ ఉండాలండి. 1 మినిట్ కాలితే సరిపోతుంది. ఎక్కువసేపు కాలనవసరం లేదు. చేతితో కాకపోయినా ఇలా చేతితో కూడా అనుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారుగా బూందీ ఎలా కిందకు పడుతుందో. ఈ గరిటె లేకపోయినా కానీ ఏదో ఒకటి హోల్స్ ఉన్న గరిటెతో చేసుకోవచ్చు ఈజీగా. మనము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతే బూందీని ఒత్తుకోవాలి. ఇలా బూందీ వేసుకోగానే గంటతో కలుపుతూ ఉండాలి. జస్ట్ 1 మినిట్ కాలగానే తీసేయాలి. బూందీకి ఎక్కువసేపు కాల్చకూడదు. ఇట్లా మనం ఒత్తినప్పుడు చేతితో పిండి తగలకుండా ఉంటే చాలు. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను, క్లారిటీగా చూడండి. ఇలా మిగతా పిండిని కూడా బూందీలాగా కాల్చుకున్నాము. లడ్డూలో వేసుకోవడానికి కిస్మిస్ జీడిపప్పుని 400 గ్రామ్స్ వరకు తీసుకొని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. దాంట్లోనే 2.5 స్పూన్ల యాలకుల పొడిని వేసుకుంటున్నాను. లడ్డు పాకం కోసం షుగర్ని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇక్కడ కొలత ఎలాగో అంటే 1 కేజీ శనగపిండికి 1 కేజీ షుగర్ని తీసుకోవాలి. షుగర్ని నానబెట్టుకోవడానికి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళ కోసం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కానీ కొలత మాత్రం 1 కేజీ శనగపిండి తీసుకుంటే 1 కేజీ షుగర్ తీసుకోవాలి. ఇదే కొలత. అవి రెండు సమానంగా తీసుకుంటేనే లడ్డు అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. పాకం చెక్ చేసుకోవడానికి ఇలా బుడగలుగా వస్తున్నప్పుడు షుగర్ మీద ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ పాకాన్ని ప్లేట్లో వేసుకొని దగ్గరగా అయితే మన చేతిలో దగ్గరగా అనుకున్నప్పుడు దగ్గరగా అయితే పాకం అయినట్టు. ఇలా ముద్దగా కాకుండా విడిపోయినట్లయితే ఇంకొంచెం సేపు ఉంచుకొని అట్లా ఒకసారి వాటర్లో వేసుకున్న పాకాన్ని చేతు దగ్గరగా అనుకున్నప్పుడు ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోనే పావు కేజీ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాము. నెయ్యి అనేది కొలత ఏమి ఉండదండి, టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవడమే. మా అమ్మ అయితే పావు కేజీ వరకు నెయ్యిని యాడ్ చేశారు పాకంలో. పొయ్యి మీద నుంచి కిందకు దించుకొని జీడిపప్పు కిస్మిస్ బూందీని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ సిరప్ అంతా బూందీకి పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత తెడ్డుతోనే గట్టిగా కొడుతూ కలుపుకోవాలి. అప్పుడే ఆ జ్యూస్ అంతా బూందీలోకి దిగుతుంది. షుగర్ అనేది బాగా పడుతుంది బూందీకి. ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే లడ్డూను చుట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ప్లేట్లో తీసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. మొత్తం ఒకేసారి తీసుకుంటే ఫ్యాన్ గాలి కానీ బయట గాలి కానీ తగిలి లడ్డు అనేది ఆరిపోయి చుట్టడానికి రాదు. వేడిగా ఉంటే ఇట్లా ప్లాస్టిక్ కవర్ సాయంతో ఒత్తుకోండి. ఇలా కవర్తో గట్టిగా ఒత్తుకుంటే మనకి వేడి కూడా చేయికి తగలదు. షేప్ కోసము మరలా మనం లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బూందీ కలుపుకున్న గిన్నె మీద ప్లేట్ మాత్రం పెట్టుకోండి. చల్లారిపోతే మాత్రము మళ్ళీ రీహీట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు టేస్ట్ కూడా బాగుండదు. చల్లారక ముందే వేడి మీద లడ్డూను ఒత్తుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్నాము. చుట్టుకున్న లడ్డూలన్నిటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి 8 అవర్స్ వరకు. వేడి మొత్తం పోయిన తర్వాతే ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే బూజు పట్టకుండా ఉంటాయి. వేడి తగ్గిన తర్వాతే పెట్టుకోండి. బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.